హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇదైతే మన కొత్త ఛానల్ హర్ష డైరీ ఫార్మ్స్. నేనైతే దుబాయ్ నుంచి ఇంటికి పోయిన తర్వాత ఫ్రెండ్స్ వచ్చి తల్లాలకు తోలుకపోయారు. తల్లాలకు పోయిన తర్వాత కళ్ళు అయితే కళ్ళు తాగిన తర్వాత నేనైతే ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నా నా డ్రీమును మా ఫ్రెండ్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన, షేర్ చేసుకున్నా, షెడ్ వేద్దామని. అయితే నేనైతే వాస్తవానికి చిన్న షెడ్, తక్కువ బడ్జెట్లో చిన్నగా వేద్దామని నేను అనుకున్నా. కానీ మనోడు ఫ్రెండ్ ఉండి ఏం చేసిందంటే, షెడ్ అంటే మళ్ళీ వేసేది కాదు, ఎప్పటికీ ఒక్కసారి షెడ్ అయితే ఫ్యూచర్కి ఎప్పటికైనా కానీ లైఫ్ లాంగ్ పని చేయాలని, మంచి స్ట్రాంగ్గా చేద్దాం, పెద్దగా చేద్దామని వాడైతే ఐడియా ప్లాన్ మొత్తం వాడే వేసిండు. అయితే మేమైతే అందరి లెక్క రెడీమేడ్గా కనీలు వేద్దాం, పోలు వేద్దాం అని అనుకోలేదు. ఎందుకంటే స్టాండర్డ్ కోసం మనం రేపు బర్రెలు కానీ ఆవులు కానీ పశువులు కొంచెం ఎక్కువ పెట్టుకున్నా కానీ అవి కనీలకు ఫ్యూచర్ ఉండదు. మళ్ళీ డ్యామేజ్, ఇవి కనీలను రాకి డ్యామేజ్ చేసి తొందర ఇరిగిపోతాయి, అంగుతాయి అని మేమైతే సలహా కల్పించి పోలు అయితే వద్దామని ప్లాన్ చేసినాము. మా ఇంటి పక్క ఉంటే మేస్త్రి మా బాబాయ్ అని ఉంటాడు. ఆయన అంతకుముందు ఒక 3-4 షెడ్యూలు ఇట్లనే వేసిండు. సేమ్ వీటి లెక్కనే ఇది కూడా అట్లనే ప్లాన్ చేసినాము. షెడ్ అయితే వెడల్పు పొడుగు మంచిగా పెద్దగానే పెట్టినాము. ఇక సలాగా అల్లి కంకర, ఇసుక, సిమెంట్ తెప్పించి పని అయితే స్టార్ట్ చేసినాము. మొత్తం 15 పోలు పోపించినాము. పోలు పోయడానికైతే 3 రోజులు పట్టింది. 3 రోజుల తర్వాత వాటర్ కూడా మంచిగా పట్టినాము వాటికి స్టాండర్డ్ కోసము. పోలు కంప్లీట్ అయిన తర్వాత మట్టి అయితే బరంతి పోయడానికి మట్టి గురించి అయితే కొంచెం ఇబ్బంది బాగానే అయింది. మట్టి దొరకలేదు ఒకటి, మళ్ళీ మట్టి పర్మిషన్ అది కానీ అట్లా కొంచెం ఇబ్బంది అయింది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఈ పోలు పోసిన అడుగున ఏమైందంటే దానిపైన పొలం ఉంది, అది కూడా మాదే. మా వాళ్ళు ఏం చేశారంటే, అంతకుముందు ఆ పొలంలోకి వెళ్ళి గండి పడి రోజు నీళ్ళచ్చులు పెట్టిన ట్రాక్టర్లు అయితే బాగా దిగబడ్డాయి. బాగా ఇబ్బంది అయింది. బరంతి పోసిన తర్వాత రేకులకైతే పోయినాం. సిరిసిల్ల రేకులు పట్టీలు తీసుకొని పట్టీలకైతే రేకులు దించి పట్టీలకైతే తెల్లారు. అదే రోజు కలర్ వేసిన తర్వాత వెల్డర్ ఉంటాడు, మా అన్ననే వెల్డర్ని పిలిచి మెజర్మెంట్ తీసుకొని వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసినాము. అదే పైప్లో వెల్డింగ్ కొట్టి పైకి ఎక్కించి రేకులు వేయడానికి. అయితే ఆ రోజు కొంచెం చాలా ఇబ్బంది అయింది రేకులు వేసిన రోజు. ఎందుకంటే ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ జాతరకి ఎవరు రాలేరు. మేము ఒక 4-5 ఉన్నాము. 4-5కి చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే అంత పెద్ద పైపులు జెయింట్ కొట్టుకుంటూ అక్కడ నుంచి ఇక్కడికి పైకి ఎక్కియాలంటే బాగా ఇబ్బంది అయింది 4-5కి. అన్ని పైపులు పైకి ఎక్కించినాము. పైకి ఎక్కించి మళ్ళీ రేకులు ఒక్కొక్కటి లావట్టినాము. మనోడు ఫ్రెండ్ కూడా అయితే ఆ రోజు బాగా సీరియస్ అయ్యాడు. ఎందుకంటే 5-6 ఉన్నాం కాబట్టి అన్ని పైపులు పైకి ఎక్కియాలి, రేకులు ఎక్కియాలంటే చాలా ఇబ్బంది అయింది. మనోడు ఏమన్నాడు అంటే, అట్టేప్పుడు ఫ్రెండ్స్ వస్తారు, ఆడతారు, పాడతారు, తింటారు, తాగుతారు, కానీ ఈరోజు పని చేసే రోజు ఎవరు లేరని బాగా కోపంకి వచ్చి నేను మెల్ల రిక్వెస్ట్ చేసి పని అయితే కంప్లీట్ చేసినాము. పైపులన్నీ పైకి ఎక్కించిన తర్వాత రేకులు మెల్లగా ఒక్కొక్కటి అయితే రేకులు లేపినాము. అయినా ఇబ్బంది అయింది. రేకులు అన్నీ మొత్తం 36 రేకులు, అటు 18 రేకులు, ఇటు 18 రేకులు. లాస్ట్కి అయితే కంప్లీట్ చేసినాము వెల్డింగ్. అదే రోజు పైపులు వెల్డింగ్ కొట్టి పైకి ఎక్కించినాము. అదే రోజు రేకులు వేసినాము. ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేకుండా. నేను వచ్చింది 25 డేస్ వెకేషన్ కాబట్టి ఆల్రెడీ 10-15 డేస్ అది వరకే అయిపోయింది అంత ప్రాసెస్ కోసం. లాస్ట్ ఒక 10-11 డేస్లో అయితే షెడ్ అయితే కంప్లీట్ చేసినాము. షెడ్ కంప్లీట్ చేయడానికి అయితే నాకైతే మా ఫ్రెండ్ కదంటే బాగా హెల్ప్ చేశారు. ఎందుకంటే నేను అక్కడ ఎప్పుడు ఉండలేను కాబట్టి అక్కడ మెటీరియల్ గురించి, అక్కడ వాతావరణం గురించి మనకు ఎక్కువ తెలియదు కాబట్టి వాడే అన్ని ప్లాన్ చేసి ప్రతి మెటీరియల్ కాడ ఏ చిన్న వస్తువు కొనే కాడ అయినా కానీ వాడే అన్ని చూసుకున్నాడు. లాస్ట్ అయితే కంప్లీట్ చేసినాము. ఇక అదంతా షెడ్ వేసే వరకు అయితే అది లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ హర్ష డైరీ ఫార్మ్స్.